2200 మైల్స్ అంటే కొంచెం కష్టమే అనిపించింది నాకైతే. వ్యూస్ మాత్రం చూడడానికి మస్తు ఉంటాయి, అసలు చెప్పప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా. అట్లని నేను అసలు ఎక్కడ కూడా పడుకోలేదు. హాయ్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నాను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ అస్సలు కుదరట్లేదు. బయట కొన్ని పనులు, టూర్కి వెళ్ళినాము, మీరు చూసే ఉంటారు వీడియోలో షార్ట్ పెట్టినా కదా. ఒక 6 days టూర్కి అయితే వెళ్ళినాము. ఆ టూర్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ, మేము ఎట్లా వెళ్ళినాము, ఎట్లా వచ్చినాము, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడదామని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ డెన్వర్ సరౌండింగ్స్లో ఏమైనా ప్లేసెస్ ఉంటే విజిట్ చేసి వద్దాము, ఒక 2-3 days అట్లా ఉండేసి వద్దామని అనుకున్నాము. కానీ అనుకోకుండా మా ఆయన ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసిండు. ఊటాకి వెళ్దాము, జియాన్ నేషనల్ పార్క్ అని అన్నాడు. సర్లే అని ఒక 2-3 days జియాన్ నేషనల్ పార్క్లో ఉందామని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. ఇంకా జియాన్ నేషనల్ పార్క్ వెళ్తుంటే మిడిల్లో కొలరాడో నేషనల్ మాన్యుమెంట్ ఉంది, అది ఒకసారి చూసేసి వెళ్దాము అని అంటే మార్నింగ్ 9:30 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. ఇక్కడ నుంచి 4 hours టైం పట్టింది మాకు వెళ్ళడానికి. మధ్యలో ఒక 1 hour అట్లా లంచ్ కోసం బ్రేక్ తీసుకున్నాము. దాని తర్వాత కొలరాడో నేషనల్ మాన్యుమెంట్కి అయితే వెళ్ళినాము. ఇంకా ఆ డే మొత్తము మేము జర్నీ చేసుకుంటూనే ఉన్నాము. దాని తర్వాత నెక్స్ట్ డే జియాన్ నేషనల్ పార్క్ వెళ్ళినాము. దాని తర్వాత వెగాస్కి వెళ్ళినాము. వెగాస్కి వెళ్ళేసరికి నైట్ 10 అట్లా అయింది. 10కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్టే చేసినాము. ఇంకా నైట్ అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెగాస్ నుంచి ఒక 2 hours డిస్టెన్స్లో రెడ్ క్యానియన్స్ అండ్ హూవర్ డ్యామ్, ఇవి రెండైతే కవర్ చేసినాము. ఇంకా నైట్కి వచ్చేసరికి మేము మళ్ళీ లాస్ వెగాస్కి అయితే రిటర్న్ అయినాము. నైట్ అట్లా ఒక 2-3 hours అట్లా నైట్ అట్మాస్ఫియర్, ఆ క్రౌడ్ చూసుకొని ఇంకా అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ జియాన్కి అయితే స్టార్ట్ అయినాము. ఎందుకంటే జియాన్ ఫస్ట్ డే మేము సరిగ్గా చూడలేకపోయినాము, మా కిడ్స్ ఇద్దరు కొంచెం అల్లరి చేసిండ్రు. కానీ ఆ వ్యూ మాత్రం చాలా బాగుండే, అందుకే మళ్ళీ ఒకసారి చూద్దాము వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి మేము మళ్ళీ జియాన్ నేషనల్ పార్క్ అయితే వెళ్ళినాము. ఒక 2 hours అట్లా జియాన్ నేషనల్ పార్క్లో స్పెండ్ చేసేసి జియాన్ నేషనల్ పార్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ అయితే చూడడానికి వెళ్ళినాము. ఇది జియాన్ నుంచి ఒక 2-3 hours అట్లా ఉంది డిస్టెన్స్. నైట్ వెళ్ళి అక్కడ స్టే చేసేసి మార్నింగ్ బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ అంతా చూసుకొని బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ అయిపోయిన తర్వాత మేము క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ చూడడానికి వెళ్ళినాము అదే రోజు. అక్కడ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ అంటే ఇంకా వెళ్ళిపోయినాము. ఆ రోజు అది చూసిన తర్వాత నైట్ వచ్చేసి మేము అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినామో నాకు కూడా గుర్తుకులేదు, అన్ని ప్లేసెస్ తిరిగినాం మేము. క్యాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ నుంచి మాబ్ అనే ఒక చిన్న టౌన్కి అయితే వెళ్ళినాము. అక్కడ దగ్గరలోనే ఆర్చెస్ నేషనల్ పార్క్ ఉంటుంది. మేము ఏ రూట్లోనైతే వచ్చినామో అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం మేము. ఆర్చెస్ నేషనల్ పార్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి డెన్వర్కి అయితే కంప్లీట్గా వెళ్ళిపోయినాము. మొత్తం జర్నీ వచ్చేసి 2200 miles అయింది. 2200 miles అంటే నియర్లీ ఒక 3500 అనుకుంటా కిలోమీటర్స్, నాకు కూడా అంత ఐడియా. ఇది ఫస్ట్ టైం 10 years మ్యారేజ్లో ఫస్ట్ టైం ఒక టూర్కి వెళ్ళినాము. ఇంతకుముందు ఎన్నో టూర్లకు వెళ్ళలేదు, దేవస్థానాలకు వెళ్ళినాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు టూర్లు అంటే కొంచెం కష్టం అవుతుంది కదా, మేమైతే ఏ టూర్కి వెళ్ళలేదు, అంత ఫినాన్షియల్ బడ్జెట్ కూడా అప్పుడు లేకుండే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత పెద్ద టూర్ అయితే వేసినాము, అది కూడా అనుకోకుండానే వేసినాము. మేము ఎప్పుడన్నా ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ తగ్గట్టు కాదు, అందుకే అప్పటికప్పుడు ప్లాన్లన్నీ రివర్స్ అవుతాయి. అందుకే ప్లాన్ చేయకుండా ఆన్ ద స్పాట్ వెళ్ళిపోయి ముందు రోజు నైట్ 1 అయ్యేంత వరకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయినాము. ఈ జర్నీ మొత్తం 6 days అయితే దగ్గర ఒక 2.5-3 days మొత్తము మేము హోమ్ ఫుడ్ తిన్నాము. ఒక 2200 miles అంటే కొంచెం కష్టమే అనిపించింది నాకైతే. కూర్చోడానికి మస్తు ఇబ్బంది అనిపించింది. నేను కూర్చోవడం పక్కకు పెడితే మా వాళ్ళతో నడుచుకుంటూ కూర్చోవడం అంటే ఇంకా ఇబ్బంది అనిపించింది. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మా ఫస్ట్ ట్రిప్ని. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ జర్నీ వీడియోసే ఉంటాయి, వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వ్యూస్ మాత్రం చూడడానికి మస్తు ఉంటాయి, అసలు చెప్పలేను నేను, అంత బాగుంటాయి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అమృతం కన్నా ఇంకా అదిరిపోతాయి అంట. బాగా నచ్చిన 2 places జియాన్ నేషనల్ పార్క్ అండ్ బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్. ఇవి 2 మాత్రం నాకు సూపర్గా నచ్చినాయి.
అసలు నేను చెప్పలేను, అంత బాగుంది. జియాన్ నేషనల్ పార్క్ అయితే అసలు నా కళ్ళ ముందు నుంచి పోవట్లేదు, అంత బాగుంది చూడడానికి. అసలు నేను ఇంతవరకు అట్లాంటి ప్లేస్ని నేను చూడలేదు. అందుకే నేను మళ్ళీ రిటర్న్లో కూడా ఒకసారి వెళ్దాము, ఫస్ట్ డే చూడలేకపోయినా కదా అట్లా అని చెప్పేసి ఒకసారి వెళ్దామా ప్లీజ్ అని అంటే ఇంకా తీసుకొని వెళ్ళిండు. మేము వెళ్ళిన ప్లేసెస్ వచ్చేసి ఊటా అండ్ అరిజోనా అండ్ నెవెడా, ఈ 3 స్టేట్స్. అంటే అరిజోనా మేము మొత్తం కవర్ చేయలేదు, జస్ట్ బ్లాక్ క్యానియన్స్ సంథింగ్ ఏదో ఉంది, అది జస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయినాము, చూసుకుంటూ వెళ్ళిపోయినాము. కానీ మొత్తానికైతే మేము ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయినాము. నెవెడాలో మాత్రము బాగా హీట్, అరిజోనా అండ్ నెవెడా ఫుల్ హీట్గా ఉంది. నాకు ఇండియానే గుర్తుకొచ్చింది అక్కడికి వెళ్తే, అంత హీట్గా ఉంది. ఇంకా వెగాస్ అది వెగాస్ అంటే ఇంకా అది వేరే ప్రపంచము. నేను అంత పెద్దగా ఎక్స్ప్లోర్ ఏం చేయలేకపోయినా, మాకు మా వాళ్ళు ఉన్నారు. దానికి తోడు నేను ఇన్ని రోజులు ఇక్కడ సరౌండింగ్స్లో సింగిల్గా పీస్ఫుల్గా ఉన్న దానికి అక్కడికి ఫుల్ డిఫరెన్స్ అనిపించింది. అక్కడికి వెళ్ళంగానే ఆ లైట్స్ అవన్నీ చూస్తే నా కళ్ళు మొత్తం గిర్రమని తిరిగిపోయినాయి. నేను అసలు తట్టుకోలేకపోయినా ఆ క్రౌడ్ని. నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. ఒక 1-2 అవర్స్ అట్లా స్టే చేసినాము ఆ క్రౌడ్లో. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వెళ్దామని అంటే ఇంకా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. మొత్తానికైతే మా జర్నీని అయితే కంప్లీట్ చేసేసినాము. వచ్చేంతవరకు నాకు ఫుల్ భయం అయింది కొంచెం, అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీ కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎట్లా వెళ్ళినామో అట్లా రావాలి కదా, అట్లా అని చెప్పేసి కొంచెం భయపడుకుంటూనే అయితే వెళ్ళిన. నేను పడుకోలేదు ఈ జర్నీ మొత్తం సరిగ్గా. అంటే నేను పడుకున్నదంటే మా హస్బెండ్కి నిద్ర వస్తుంది, ఇంకా అప్పుడు కొంచెం కష్టమవుతుంది కదా, అట్లని నేను అసలు ఎక్కడ కూడా పడుకోలేదు. మొత్తానికైతే సేఫ్గా ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్.